ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరింది. మృతుల్లో 241 మంది ప్రయాణికులు కాగా 33 మంది మెడికోలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతుండటంతో బీజే మెడికల్ కాలేజీలో డీఎన్ఏ మ్యాచింగ్ జరుగుతోంది. డీఎన్ఏ ద్వారా గుర్తించిన 8 డెడ్ బాడీలను వారి కుటుంబాలకు అప్పగించారు. మరోవైపు ఈ ప్రమాదంపై విచారణకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై మల్టీ డిసిప్లినరీ కమిటీ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి గగనతల ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఓ కఠినమైన ఫ్రేమ్వర్క్ను ఈ కమిటీ ప్రతిపాదిస్తుందని పేర్కొంది. ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని వెల్లడించింది ఏవియేషన్ మినిస్ట్రీ. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై జరుగుతున్న సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు మాత్రం యథావిధిగా కొనసాగనుందని స్పష్టం చేసింది. ఈ విమాన ప్రమాదం దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్లు అత్యంత కీలకం కానున్నాయి. ఈ రెండింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్, డీవీఆర్ డేటాను ప్రత్యేక ల్యాబ్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఢిల్లీలోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్, వాయిస్ రికార్డర్ ల్యాబ్లలో వీటిని పరిశీలిస్తున్నారు. విమానం పేలిపోయినప్పుడు 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు మసిబొగ్గుల్లా మారాయి. అయినా సురక్షితంగా ఉన్న బ్లాక్ బాక్స్ ఇప్పుడు ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, విమాన ప్రమాద ఘటనకు సంబంధించి క్లూస్ ఏమైనా దొరికాయా? బ్లాక్ బాక్స్ ఓపెన్ అయిందా? ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ విమాన ప్రమాదానికి సంబంధించి లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించారు, బాధితులను పరామర్శించారు, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిన ప్రదేశాన్ని కూడా ప్రత్యేకంగా ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్నత స్థాయి సమీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం ఆ మృతుల సంఖ్య అంటే ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ లో 241 మంది ప్రయాణికులు ఇప్పటికే మరణించినట్లు ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. మరో పక్క కింద ఏదైతే బీజే హాస్పిటల్స్ సంబంధించిన మృతుల సంఖ్య కూడా అంతకంత పెరుగుతుంది. నిన్నటి వరకు కేవలం 13 మంది మాత్రమే మెడికోల్ చనిపోయినట్లు మనకు తెలిసినప్పటికీ వాళ్ళ మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇటు ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందితో పాటు ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు ఆస్తులకు సంబంధించిన మొత్తం కూడా ఇవాళ 274 మరణాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తుంది. ఇంకా కూడా పలువురు పరిస్థితి విషమంగానే ఉన్నట్లు హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. అయితే బీఏ హాస్పిటల్లో ఇప్పటికే ఏదైతే మృతులకు సంబంధించి వారి బంధువులకు అప్పగించేందుకు డిఎన్ఏ టెస్ట్ అయితే కొనసాగుతున్నాయి, మ్యాచింగ్ డిఎన్ఏ టెస్ట్ అయితే కొనసాగుతున్నాయి. అటు ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించి ఏదైతే ఈ ప్రమాదానికి గల కారణాలపైన కూడా ఇప్పటికే విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు దాదాపు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో క్రాష్ అయినట్లు కూడా ఇప్పటికే అధికారులు అంచనాకు వచ్చారు. 1000 డిగ్రీల ఉష్ణోగ్రత వల్లనే మృతదేహాలన్నీ కూడా పూర్తిగా ముద్దలాగా మారిపోయి మాంసం ముద్దలన్నీ కూడా నల్లగా మారిపోవడంతోనే మృతదేహాలను గుర్తుపట్టడం చాలా కష్టతరంగా మారినట్లు కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. అయితే ఈ ఇంత హై టెంపరేచర్ వద్ద కూడా బ్లాక్ బాక్స్ కి సంబంధించి కావచ్చు, డీవీఆర్లు ఇవి రెండు కూడా సురక్షితంగానే ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు అధికారులు. ఇటు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఏవియేషన్ అధికారులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు ఈ 2 బాక్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ప్రమాదానికి గల కారణాలపైన కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. హై లెవెల్ కమిటీ ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తుంది. దానిపైన కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులతో పాటు ఇటు ఏవియేషన్ అధికారులు, ఇటు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా నిన్న సాయంత్రం అహ్మదాబాద్ చేరుకుని వారు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు. అంటే కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు
దర్యాప్తులు ప్రారంభించారు. మొత్తానికి ఈ ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఘటన చాలా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటికే దాదాపు 247 మంది 74 మంది పైచిలకు మృత్యు మాట పడ్డట్టు కూడా తెలిసింది. ఇది ఇండియాలోనే అతిపెద్ద ట్రాజడీగా ఇప్పటికే ఏవియేషన్ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ గగనతలానికి సంబంధించిన ప్రమాదాలపైన కూడా ప్రమాదాల నివారణకు పలు కీలకమైన సూచనలు అధ్యయనం చేసి సూచనలు చేయనుంది. ఆ అధ్యయనం ఒక స్వతంత్ర ఏజెన్సీగా చేయనుంది. వారు ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు సివిల్ ఏవియేషన్ అధికారులు ఒక మినిస్ట్రీ ఒక కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కమిటీ స్వతంత్రంగా ఇప్పటికే దర్యాప్తు కూడా ప్రారంభించింది. ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే ఈ ఘటనలు పునరావృతం కావు అనే ఆలోచన కూడా సమాలోచనలు కూడా చేస్తున్నట్టు తెలుసు. అయితే ఈ మృతులకు సంబంధించి కొంత అప్పగింత మాత్రం ఇంకా మరింత లేట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కేవలం నిన్న ఉదయం నుంచి కూడా ఒక 8 మంది మృతదేహాలు మాత్రమే ఇప్పటికీ వారి బంధువులకు అప్పగించినట్టు తెలుస్తుంది. మిగతా మృతదేహాలు ఇవ్వాలంటే పూర్తిగా డిఎన్ఏ పరీక్షలు చేస్తే కానీ ఇవ్వలేని పరిస్థితి. ఆ డిఎన్ఏ పరీక్షలకు కూడా కొంత అంటే పూర్తిగా ముక్కలుగా పడిపోయి ముద్దలుగా అయిన నేపథ్యంలోనే ఈ ఘటనలో మృతులు ఇండియన్స్ ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు. సో ఇండియన్స్ కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి మృతదేహాలని ఇప్పటి వరకు 8 మందిని అప్పగించారు. మరి ఫారినర్స్ ని వాళ్ళ కుటుంబాలకి ఎట్లా అప్పగిస్తారు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? అయితే ఫారినర్ సంబంధించి వారు ఇక్కడికి రాలేకపోయినట్లయితే అక్కడే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్లు ఇక్కడ పంపించినట్లయితే ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ మృతదేహాలను పంపించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా నిన్న డీజీసీఏ ప్రకటించింది. వారికి సంబంధించి కూడా కొంత క్లిష్టతరంగానే ఉంది. అంటే డెడ్ బాడీలను గుర్తుపట్టలేనంత స్థితిలో ఉండడంతో కొంత క్లిష్టతరంగానే ఉంది. వారికి కూడా డెడ్ బాడీలు అప్పగించేందుకైతే స్పీడప్ చేసినప్పటికీ కూడా ఫోరెన్సిక్ నిపుణులతో పాటు ఇటు వైద్య బృందం అటు ఏదైతే ఇతర దర్యాప్తు బృందాలు కూడా పూర్తిగా దీనిపైనే నిమగ్నమై అయినప్పటికీ కూడా కొంత క్లిష్టతరంగానే మారింది. ఫారినర్ సంబంధించి ఇంకా అంటే విధి విధానాలు కావచ్చు ఇతర అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే బ్రిటిష్ హైకమిషన్ సంబంధించిన అధికారులతో పాటు ఇటు పోర్చుగీస్ సంబంధించిన హైకమిషన్ సభ్యులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. స్పాట్ అంతా కూడా పరిశీలించారు. ఆ కుటుంబాలకు సంబంధించిన డెడ్ బాడీల వివరాలు ఇప్పటికే సేకరించారు. ఆ డెడ్ బాడీలు ఎలా అప్పగించడానిపైన కూడా కొంత సందిగ్ధమైతే నెలకొంది. పూర్తిగా ఆ డెడ్ బాడీలు ఇవ్వాలంటే మరి కొంత సమయం అయితే పట్టే అవకాశం స్పష్టంగా పూర్తిగా డిఎన్ఏ టెస్టుల ఆధారంగానే ఈ శవాల అప్పగింత అనేది అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ ట్రాజడీ పూర్తిగా ఒక ఏదైనా తప్పిదం వల్ల జరిగిందా, లేదంటే ఇంకేదైనా సాంకేతిక లోపమా, లేదంటే ఇంకేమైనా కుట్ర దాగి ఉందా, ఈ అన్ని కోణాల్లో కూడా పూర్తిగా దర్యాప్తు బృందాలు అయితే వేగవంతం చేసి ఆ దర్యాప్తు బృందాల ఆధారంగానే ఇది కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ ఏదైతే సివిల్ హాస్పిటల్ కావచ్చు ఇటు ఎంజే హాస్పిటల్ దగ్గర పూర్తిగా ఒక విషాదకరమైన వాతావరణం అయితే నెలకొంది. ఈ శవాల కోసం గంటల తరబడి తన కుటుంబీకులు అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉదయ విధారకంగా ఉంది. వారంతా కూడా అక్కడ చేరుకొని మా బంధువుల డెడ్ బాడీ ఏది, మా తమ్ముని డెడ్ బాడీ ఏది, మా అన్న డెడ్ బాడీ ఏదని ఆడ చూస్తున్న ఆర్తనాదానాలు అందరినీ కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి. నిన్న మోడీ సైతం ఇదే ఒక తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించిన తర్వాత కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ పూర్తిగా ఈ విమాన ప్రమాదానికి భవిష్యత్తులో జరగకుండా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన అక్కడే ప్రకటించారు. సింధు. రైట్, థ్యాంక్ యూ లివిన్.